आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मक़दम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम ख़बरें। ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशाह ने कहा कि सेहतमंद माशरे के लिए मुतवाज़िन ग़िज़ा इंतहाई ज़रूरी है। बच्चों, हामिला ख़वातीन और दूध पिलाने वाली माओं को मुकामी दालें, सब्ज़ियाँ और फल अपनी खुराक में शामिल करने की ज़रूरत है ताकि ग़िज़ाई क़िल्लत पर काबू पाया जा सके। आदिलाबाद ज़िले में जुमा के रोज़ कौमी इत्तेहाद, नेशनल यूनिटी डे और पोषण माह की तक़रीब जोश व खरोश के साथ मनाई गई। इस मौके पर इंदिरा प्रियदर्शनी स्टेडियम से ज़िला परिषद हाल तक एक यूनिटी रैली निकाली गई। रैली में तलबा, आंगनवाड़ी अमला, मुख्तलिफ़ महकमों के अहदेदारों ने देश एक है, दिल मिलने चाहिए और पटेल हमारी तहरीक जैसे नारे लगाते हुए शिरकत की। बाद अज़ा ज़िला परिषद हाल में मुनक़िद तक़रीब का ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशाह ने शमा रोशन करते हुए इफ्तिताह अंजाम दिया। ज़िला कलेक्टर ने सरदार वल्लभ भाई पटेल की तस्वीर पर गुलाए अक़ीदत पेश करते हुए खिराज अक़ीदत पेश किया। तक़रीब में आंगनवाड़ी बच्चों की जानिब से पेश किए गए सक़ाफ़ती प्रोग्राम मुतासिर कुन थे। ज़िला कलेक्टर राजा शीशाह ने खिताब करते हुए कहा कि सरदार वल्लभ भाई पटेल की बसीरत और जुर्रत मुल्क की इत्तेहाद की बुनियाद है। इनके उसूल और नज़रियात आज भी हर हिंदुस्तानी के लिए रहनुमाई का ज़रिया है। इन्होंने कहा कि पटेल के बताए हुए रास्ते पर चलकर ही एक मजबूत और मुत्तहिद भारत की तश्कील मुमकिन है। पोषण माह की अहमियत पर गुफ्तगू करते हुए ज़िला कलेक्टर ने कहा कि सेहतमंद माशरे के लिए मुतवाज़िन ग़िज़ा इंतहाई ज़रूरी है। बच्चों, हामिला ख़वातीन और दूध पिलाने वाली माओं को मुकामी दालें, सब्ज़ियाँ, फल अपनी खुराक में शामिल करने की ज़रूरत है ताकि ग़िज़ाई क़िल्लत पर काबू पाया जा सके। इन्होंने मज़ीद कहा कि ख़वातीन अगर सेहतमंद होगी तो ख़ानदान और माशरा भी मजबूत होगा। వ్యాప్తి చేయడానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకీకరణ స్ఫూర్తితో सरदार वल्लभ भाई पटेल गाరు వారి జన్మ దినోత్సవం సందర్భంగా నేషనల్ యూనిటీ డే కార్యక్రమం జరుపుకుంటున్నాము। మనం కార్యక్రమం చివరిలో యూనిటీ ప్లేజ్, ఏకతా దివస్ సంబంధించిన ప్లేజ్ కూడా తీసుకుంటాం। దీంతో పాటు మళ్ళీ నషాముక్త భారత్ సంబంధించిన కూడా మనం ప్లేజ్ కూడా తీసుకుంటాము। పోషణ్ మాహ్ సంబంధించిన కూడా ప్లేజ్ కూడా తీసుకుంటాం। మీ అందరికీ తెలుసు, భారతదేశం అప్పుడు ఇండిపెండెన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ చాలా వివిధ రాష్ట్రాలు అప్పుడు కూడా ఉన్న రూలర్స్ కూడా మళ్ళీ భారతదేశంలో ఎందుకు జాయిన్ అవ్వాలి, సెపరేట్ రూలే కంటిన్యూ చేసుకుంటాము। దాంట్లో పోర్చుగీస్ సంబంధించిన రూల్ కావచ్చు, ఫ్రెంచ్ రూల్ కావచ్చు, నిజాం రూల్ కావచ్చు, లేదు జమ్మూ కాశ్మీర్లో ఉన్న హిందూ మహారాజా రూల్ కావచ్చు, అంటే ఇటువంటి చాలా ఉండేది। సో అయితే అప్పుడు ఇది భారతదేశం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి ఒక యాక్చువల్ గా చాలా ఛాలెంజ్। సో ఆ ఛాలెంజ్ ని ఏ విధంగా మరి ట్యాకల్ చేయాలి, భారతదేశంలో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉండాలి, దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా కృషి చేశారు। మనం అందరము కూడా చదివేటప్పుడు వారు ఏవైతే ఇండిపెండెన్స్ స్ట్రగల్ లో, స్వాతంత్ర సంగ్రామంలో ఏవైతే కృషి చేశారో, స్వాతంత్రం అయిన తర్వాత కూడా ఇండియా ఫస్ట్ హోమ్ మినిస్టర్ గా అయి కూడా మళ్ళీ భారతదేశం ఏ విధంగా యూనిటీ ఇంటిగ్రిటీ చేశారో మనం అందరము కూడా మన బుక్స్ లో చదివేటప్పుడు। అయితే మీ అందరితో అదే ఒకటి కోరుతున్నాము, ఇప్పుడు కూడా చిన్న పిల్లలకి మన భారతదేశం స్వాతంత్రత కానీ భారతదేశం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కోసం ఎవరైతే మహనీయులు పోరాటం చేశారో, కృషి చేశారో, అంగన్వాడీ సెంటర్ లో కూడా అట్లా మన మహనీయుల గురించి కొంత వారి కనీసం ఫోటోస్, వారు ఎవరు, వారి పేరు ఏంటి, అవి మనం తప్పకుండా వారికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది। మహాత్మా గాంధీ గారు కానీ, సర్దార్ వల్లభ్ పటేల్ గారు కానీ, జవహర్ లాల్ నెహ్రూ కానీ, ఇటువంటి అందరికి ఫోటోస్ చూపించి వారి పేరు, వారు ఎవరు, ఇంత మనం చెప్పుకోవచ్చు। తప్పకుండా పిల్లలు ఇప్పటి నుంచి నేర్చుకొని మళ్ళీ వారు స్కూల్లో తప్పకుండా చదువుతారు।